నమస్కారం. ఈరోజు మనం ఒక చక్కటి కథలోకి వెళ్దాం. దాని పేరు రంగులు తెచ్చిన బాలమిత్ర. ఆ చాలా మంచి పేరు. వినగానే ఆసక్తిగా అనిపిస్తుంది. అవును, ఇది ఒక ఊరి కథ. ఆ ఊరు ఒకప్పుడు భలే రంగురంగుల పూలతో, పచ్చని చెట్లతో కలకళలాడుతూ ఉండేదట. అబ్బా, వింటుంటేనే బావుంది. మరి తర్వాత? కాని నెమ్మదిగా ఆ ఊరి రంగులు మాయమవ్వడం మొదలైంది. పూలు వాడిపోవడం, ఆకులు పాలిపోవడం. అయ్యో, అంటే కేవలం మొక్కలేనా లేక మనిషిలో కూడా మార్పొచ్చిందా? అక్కడికే వస్తున్నా. మనుషుల ముఖాల్లో కూడా ఆ పాత సంతోషం కనిపించేది కాదట. అంతా ఏదో నీరసంగా, కళతప్పినట్టుగా అయిపోయింది. ఓ, అంటే ఆ రంగులు పోవడమనేది బహుశా ఊరి సంతోషం పోవడానికి ప్రతీక అన్నమాట. సరిగ్గా చెప్పారు. అయితే ఈ మార్పును ఇద్దరు పిల్లలు గమనించారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఆ ఎవరు వాళ్ళు? అబ్బాయి పేరు రాజు. నల్లటి పుట్టి జుట్టు, నీలం చొక్కా, గోధుమ రంగు నిక్కరు వేసుకుని చాలా ఉత్సాహంగా ఉండేవాడు. హ్మ్, అమ్మాయి పేరు రాధ. చక్కగా జడ వేసుకుని గులాబీ రంగు గౌనులో ఉండేది. తనకి అన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. సరే. రాజు, రాధ, ఒకరు ఉత్సాహం, ఇంకొకరు జిజ్ఞాస. వాళ్లే ఈ సమస్యను గమనించారన్నమాట. అవును. మరి వాళ్ళ ఊరి పెద్దలు అప్పుడప్పుడు బాలమిత్ర అనే ఒక జ్ఞాని గురించి చెప్పేవారట. బాలమిత్ర ఆయనెవరు? ఆయన అడవిలో ఉంటారని, ఆయనకు ప్రకృతి రహస్యాలన్నీ తెలుసునని, ఆయన వస్తే ఊరికి మళ్ళీ మంచి రోజులు వస్తాయని వాళ్ల నమ్మకం. ఓ, అంటే ఒక ఆశనమాట. ఆయనే పరిష్కారం చూపగలరని. పిల్లలు కూడా అలాగే ఆశపడ్డారు. బాలమిత్రను కలవాలని నిర్ణయించుకున్నారు. మరి ఆయన ఎలా ఉంటారు, ఎక్కడుంటారు? ఆయనకు పొడవాటి తెల్లగడ్డం, చూస్తేనే దయ ఉట్టిపడే కళ్ళు ఉండేవట. సాధారణ కాషాయ బట్టలు వేసుకునేవారు. హ్మ్, ఊరికి దగ్గర్లోని అడవిలో ఒక అందమైన జలపాతం దగ్గర నాచుపట్టిన ఒక గుహలో ఆయన ఉండేవారని పిల్లలు విన్నారు. ప్రకృతికి చాలా దగ్గరగా ప్రశాంతమైన చోటన్నమాట. జ్ఞానులు తరచుగా ఇలాంటి చోట్లే ఉంటారు కదా. కుంటూ అడవిలోకి బయల్దేరారు. అడవిలోకి వెళ్లడమంటే అది సాహసమే. చిన్నపిల్లలు కదా. నిజమే. దారిలో ఒక చిన్న వాగు దాటారు. రంగురంగుల సీతాకోకచిలకల్ని చూశారు. పక్షుల కిలకిల రావాలు విన్నారు. అంటే ఆ ప్రయాణంలోనే వాళ్ళు మళ్ళీ ప్రకృతితో కొంచెం కనెక్ట్ అయినట్టున్నారు. అవును. చివరికి ఆ జలపాతం దగ్గరికి చేరుకున్నారు. అక్కడ బాలమిత్ర ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. కలిశారన్నమాట. మరి ఏం చెప్పారు పిల్లలు? వాళ్ల ఊరు ఎలా రంగులు కోల్పోయిందో, మనుషులు ఎలా సంతోషం లేకుండా ఉన్నారో అదంతా బాలమిత్రకు వివరించారు. మరి ఆయనేమన్నారు? ఏదైనా మంత్రం చెప్పారా? ఆయన నవ్వారట. నవ్వి చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ఊరికి రంగులు తిరిగి రావాలంటే మాయలక్కర్లేదని. మరింకేం కావాలి? ప్రజల మనసుల్లో మళ్లీ ఆనందం రావాలి. వాళ్లు ప్రకృతిని ప్రేమించాలి. అందరూ కలిసి సంతోషంగా పనిచేసుకోవాలి అని చెప్పారట. ఆ అంటే అసలు సమస్య బయట కాదు, లోపలుందన్నమాట. మనుషుల ఆలోచనల్లో, వాళ్ళ నడుమున్న సంబంధాల్లో. సరిగ్గా అదే. పైగా ఆయన పిల్లలకు ఒక చిన్న మెరిసే గింజ ఇచ్చారు. గింజా? దానితో ఏం చేయాలి? అదేం చెప్పలేదు. పిల్లలు ఆ గింజ తీసుకుని బాలమిత్ర మాటల్ని మనసులో పెట్టుకుని ఊరికి తిరిగొచ్చారు. వచ్చాక ఊరి ప్రజలందరికీ బాలమిత్ర చెప్పిన మాటలు చెప్పారు. అందరం కలిసి పనిచేద్దాం, మొక్కల్ని ప్రేమగా చూసుకుందామని అందరినీ ప్రోత్సహించారు. ప్రజలు విన్నారా? నమ్మారా? మొదట కొంచెం సంశయించినా పిల్లల ఉత్సాహం చూసి బాలమిత్ర మాటలు విని అందరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారట. ఓ, మంచి పరిణామం. అక్కడే అద్భుతం జరిగింది. ఎప్పుడైతే అందరూ కలిసి ఆనందంగా పనిచేయడం మొదలుపెట్టారో ఏమైంది? ఊరు మళ్లీ రంగులతో నిండిపోవడం మొదలైంది. పూలు వికసించాయి, ఆకులు పచ్చగా మారాయి, ప్రజల ముఖాల్లో మళ్లీ నవ్వులు వెళ్లివిరిశాయి. అబ్బా! అంటే బాలమిత్ర చెప్పింది నిజమైంది. ఆ మార్పు వాళ్లనుంచే వచ్చింది. అవును, అంతకు ముందు కన్నా ఇంకా అందంగా తయారైంది ఆ ఊరు. ఆ మెరిసే గింజ ఏం చేసిందో తెలియదుగాని వాళ్ల సమష్టి కృషిలో ఉంది. నిజమే. నిజమైన రంగులు, నిజమైన ఆనందం కలిసి పనిచేయడంలో, ప్రకృతిని ప్రేమించడంలోనే ఉన్నాయని ఆ గ్రామస్తులకు అప్పుడు పూర్తిగా అర్థమైంది. కథ చాలా బావుంది. ఇందులో నీతి కూడా చాలా స్పష్టంగా ఉంది. మన సంతోషం, మన పరిసరాల అందం ఇవన్నీ మన చేతుల్లోనే, మన ప్రవర్తనలోనే ఉన్నాయి. అవును. బయట ప్రపంచం మన అంతర్గత స్థితికి అద్దం పడుతుంది అన్నది ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా. అంతర్గత ఆనందం, సామాజిక ఐక్యత,
ప్రకృతి పట్ల గౌరవం ఇవన్నీ ముడిపడి ఉన్నాయని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. మరి ఈ కథ విన్నాక మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటి ఉంది కదా. ఏమిటది? మనం మన చుట్టూ ఉన్న ప్రపంచానికి, మన జీవితాలకు మంచి రంగులు, నిజమైన ఆనందాన్ని తీసుకురావడానికి మనం ఏం చేయగలం? ఆ, మంచి ప్రశ్న. ఆలోచించాల్సిన విషయం. కలిసి పనిచేయడం, ప్రకృతిని గౌరవించడం ఇవి కేవలం కథలకే పరిమితం కాకూడదు కదా. నిజం.